నుంచి 39వ అధ్యాయం 37వ అధ్యాయం ఆదికాండం 37. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాన్ దేశంలో నివసించాను. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాను. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పాకుపట్టారు. అదేమనగా, మనం చేనులో పనులు కట్టుచుంటే నా పనులు లేచి నిల్చుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడిన అని చెప్పాను. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడని చెప్పాను. అతని సహోదరులు అతని యందు అసూయపడరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెంలో మంద మేపుచున్నారు, నేను వారి ఎదుకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూచి, నువ్వేమి ఎదుగుచున్నావని అతన్ని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళరి, వారు దోతానుకు వెళ్ళుదాం రండని చెప్పుకుంటూ వింటేనని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనాను. వారు, ఇదిగో ఈ కలలు కనివాడు వచ్చున్నాడు, రూబేను ఆ మాట విని, మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను. యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతను తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి వారు భోజనం కూర్చుండి కనులెత్తి చూడగా, ఐగుప్తునకు తీసుకుని పోటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోచిన ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుండిరి. ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మవేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించారు. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని వారు యోసేపును అంగి తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో అంగి ముంచి
అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నాకు మందే, దుష్టమృగం అని తినివేశాను, యోసేపు నిశ్చయంగా చీల్చబడినాను. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక, నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాను. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయంలో నీ వాక్యాన్ని చదివే ధాన్యత ఇచ్చారు ప్రభా. పరిశుద్ధ లేఖనాలు చదువుటకు, ఇప్పుడు వినుటకు, వాటిని గాయకొంటకు మాకు సహాయపడండి. మాకు ప్రయోజనకరమైన సంగతులు బయలుపరచు, వివరించటకు, గ్రహించటకు సహాయపడు. మేము గాయకొంటకు కూడా మాకు కృపను యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం. ఇక్కడ యాకోబు తండ్రి పరవాసిగా ఉండిన కనాన్ దేశంలో నివసించాను. తన తండ్రి పరవాసిగా నివసించాడు. దేవుడు అతనికి కూడా చెప్పి ఉన్నాడు, ఈ దేశం నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తానని చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ వాగ్దాన దేశంలో అబ్రహాం వలె ఇస్సాకు, యాకోబు కూడా పరవాసులుగా నివసించారు. అంటే మనం ఇక్కడ వాళ్ళం కాదు, రాబోయే రాజ్యంలో, రాబోయే మహిమలో, నూతన సృష్టిలో మనకు నివాసం ఉన్నది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడైనాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఉన్న ఈ లోకంలో పరవాసులని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనమందరము మన పితరులను పోలి దేవుడు మనం ఈ లోకంలో ఉంచాడు, కానీ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇక్కడ సదాకాలం ఉండువారం కాదని. మనం కూడా పరదేశులము, యాత్రికులమైనామని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? ఒక విశ్వాస చనిపోతే అప్పుడు పరదేశులం ప్రభు అని చెప్పి పాట పాడుకుంటా పాడిని తీసుకెళ్తారు. అప్పుడు రాక మనం పరవాసులం అని అనుకుంటలేదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము యాత్రికులమని, లోకంలో పరవాసులమని, పరదేశ వాసి. సో ఇక్కడ యాకోబు కూడా అట్లనే నివసిస్తూ ఉన్నాడు. మరి మనం పొందబోయే ఆ మహిమ కొరకు ఎదురు చూడాలా. మనం అది దృష్టించినప్పుడు మనం కూడా దేవుని బిడ్డలుగా మనం నడుచుకోగలం. మన దృష్టి పైన వాటి మీద ఉండవాలని. ఇక్కడ యాకోబు గురించి 2వ వచనంలో సో ఇక్కడ యాకోబు వంశావళి ఇది. వెంటనే రూబేను, షిమ్యోను, లేవి, యూదా ఇలాగా వరుసగా సహోదరుల పేర్లు రావాలి కదా. కానీ ఇక్కడ ఏమొస్తుంది? యాకోబు వంశావళి ఇది అని చెప్పి యోసేపు. ఇక్కడ వంశావళి అంటే ఇక్కడ గుణాలు కనపడుతున్నాయి. ఇక్కడ యోసేపుని గురించి చూపిస్తున్నాడు. ఇక్కడ యోసేపు మరి ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఇప్పుడు పాత నిబంధనలో మనం ఛాయారూపకంగా ప్రభుని మనం చూస్తున్నాం. అయితే వాస్తవంగా మరి ప్రభుని మనము నూతన నిబంధన చూపిస్తుంది. ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తల గ్రంథములు ఇవి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? యేసుని గురించి సాక్ష్యం. లోకాసువార్తలో చూడండి, మరి ఈ గ్రంథం అంతా కూడా పరిశుద్ధ గ్రంథం.
ఆ, లూకాసు వార్త చివరి అధ్యాయంలో యేసు ప్రభు తన గురించి ఏ విధంగా చెప్పుకుని ఉన్నాడో చూడండి. 24 అధ్యాయము 27 నుంచి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని, మోషేయు అంటే ఎవరు? అదే మోషే ఏంటి? ఎస్, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఎన్ని? 5 గ్రంథములు. అవేంటి? ఇది మోషే గ్రంథం. మోషేనికి రిప్రజెంట్ చేస్తున్నాయి. మోషేయు సమస్త ప్రవక్తలను, లేఖనములన్నీ కూడా తనకు వచ్చిన భావాన్ని, వేరే గ్రంథం కాదు. వేరే గ్రంథాలు కూడా చెప్పవచ్చేమో కానీ వాటిని ముట్టుకోలే. చూడు 44 వచనం కూడా. సో ఎవరిని గురించి రాయబడ్డాయి ఇవన్నీ? యేసు ప్రభువుని గురించి రాయబడిన సంగతులు. యోహాను సువార్తలో కూడా యూదులతో ఆయన చెప్పాడు, యూదులతో మీరు 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు పరిశోధించున్నారు, లేక పరిశోధించుడి. సో లేఖనాలన్నీ నిత్య జీవాన్ని చూపిస్తున్నాయి. అవి అన్నీ యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. సో మోషే ఈ యొక్క లేఖనాలన్నీ యేసు ప్రభువుని గురించి చూపిస్తున్నాయి. 46వ వచనం 46, అతడు నన్ను గురించి రాసెను. మీరు మోషేని నమ్మినట్లయితే నన్ను నమ్మదురు. నమ్మని ఎడ్లా. సో మోషే గ్రంథంలో ఎవరిని గురించి రాసిన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాసిన్నాడు. మరి ఇవి లేఖనాలు. మరి ఇవి అన్నీ మార్చబడవు, నిబంధన చేయబడిన గ్రంథములు ఇవి. మరి ఇప్పుడు ఈ గ్రంథములు అంతట్లో ప్రభువైన యేసుక్రీస్తును మనకి చూపిస్తున్నాయి. మనం అది ఎరగాల. ఇది యోసేపు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యమైనాడు. ఇక్కడ ఈ పేర్లన్నీ ఎలా తెలుస్తున్నాయి? మరి మనమైతే కొన్ని పేర్లే గుర్తుపెట్టుకుంటాం. మన నాన్నగారు, తాతగారి నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, ఇంతవరకు ఇంకా ముందుకు పోలేం మనం కదా. 3-4 తరాల వరకు తాతల పేరు గుర్తుపెట్టుకుంటాం, మనకు ముందుకు పోలేం. అయితే ఇక్కడ ఇజ్రాయేలీలకి ఆదాము మొదలుకొని వారి వరకు కూడా తామెవరో వారికి తెలుసు. వాళ్ళ తాత పేరు ఏం పేరు అని అడిగితే వాళ్ళ తాత పేరు ఏం పేరు అంటే అది ఏం వంశం అంటే అన్నీ వాళ్ళు చెప్పగలరు. మరి అంతేకాదు అనేక సంగతులు అరణ్యంలో వారికి చూపించబడుతున్నాయి, తెలియపరుస్తున్నాడు. మరి అనేక సంగతులు మనకి హిస్టరీ తెలియకపోవచ్చు, కానీ అనేక హిస్టరీలు కల్పితాలుగా కూడా ఉన్నాయి. హిస్టరీ అంటే చరిత్రని కాదనేటి వాళ్ళు ఉంటారు, సత్యాన్ని కాదనేవారు. కాని దాన్ని ఉన్నట్టుగా సృష్టించటం, ఇవన్నీ భ్రమపరిచేవి. సత్యం అంటే ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఆయన లేఖనం ప్రకారం జన్మించాడు. ఆయన హిస్టరీల ప్రకారం ఆయన పేరు కైసర్ ఆగస్టు దినాల్లో ప్రజలందరూ
జనాభా లెక్కలు వేయమన్నప్పుడు, ఆ సెన్సస్ రాసినప్పుడు అతని తల్లిదండ్రులు వారు నమోదు చేసుకుంటాకి తమ సొంత ఊరు వెళ్ళారు. అక్కడ బెత్లెహేంలో, యోదయ బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టి ఉన్నాడు. అక్కడ ఆయన పేరు నమోదు చేయబడింది జనాభాలో కదా. ఇవన్నీ చరిత్ర. అయితే అది కాదంటే ఎలాగా? సరే, లేనిది ఏదో పేరు పెట్టుకుని పలానా వాడు అని కథ సరి చెప్పేసి అదేదో భ్రమపరిస్తే చూడండి, అదేదో అంటారు, అడవిలో సింహం ఉందంట, ఆ సింహం ఎలాగంట అలాగంటే అది ఊహ కదా. మరి అలాంటివి నమ్ముతారు. సత్యమును నమ్మక సత్యము నమ్మక అబద్ధాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దుర్నీతి మీద అభిలాష కలవారు. కానీ మరి ఇప్పుడు ధర్మశాస్త్రంలో అనగా ఇజ్రాయేలీలకి మరి అరణ్యంలో ఉండగా ఈ సంగతులు చెప్తున్నాడు. అరణ్యంలో వాళ్ళ ఏమైనారో, వారి ఎలా జరిగినాయో ఆది నుండి సంగతులు మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలకి తెలియజేస్తున్నాడు. అంటే వాళ్ళకి సంగతులు తెలుస్తున్నాయంటే జ్ఞానం గలవారని అర్థం. వారు నిజంగా జ్ఞానం గలవారు. అందు గురించే ఇతరులు కూడా చెప్పుకున్నారు. ఏమని? ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో వారిని ఏమన్నగా అన్నారు? ఇజ్రాయేలీల్ని వాళ్ళకి అనేక సంగతులు నేర్పించబడ్డాయి, అనేక సంగతులు తెలియపరచబడ్డాయి. 4వ అధ్యాయంలో అని 6వ వచనం. సో ఇక్కడ అనేక సంగతులు వారికి నేర్పించాడు, తెలియపరిచాడు. 5వ వచనంలో మీకు కట్టడలను విధులను మీకు నేర్పితిని, ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గురించి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం. సో దేవుని వాక్యము మరి దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చాడు. ఆయన వాక్యమును యాకోబుకి ఇచ్చాడు. అలాగే ఏ జనమునకు ఇయ్యబడలేదు. సో కాబట్టి వారికి సత్యము మరి ఆది నుండి జరిగిన సంగతులు ఎట్లా జరిగినాయో, ఆదాము నుండి అలాగే నోవహు దినాల్లో ఏం సంభవించిందో అనేక సంగతులు అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలీలకి మోషే ద్వారా దేవుడు నేర్పించాడు, చూపించాడు, తెలియపరిచాడు. కాబట్టి ఇలాంటి జ్ఞానం గల మనుషులు వేరే వాళ్ళు లేరు. ఎందుకనగా వారికి దేవుని వాక్యం ఇవ్వబడింది. మరి ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలకి ఇక్కడ ధర్మశాస్త్రంలో చరిత్రయే కాదు, అనేక సంగతులను వారికి నేర్పిస్తూ ఉన్నాడు. యోసేపు తన తండ్రి చేత ప్రేమింపడ్డాడు కదా. ఇక్కడ యోసేపు ఎవరికి సాదృశ్యం అని చెప్పాం? యేసు ప్రభుకి టైపు. కాబట్టి ఇక్కడ తండ్రిగా యోసేపుని యాకోబు ఏం చేస్తున్నాడు? మిగిలిన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. తర్వాత ఇతడు తన సహోదరుల గురించిన చెడుతనం, చాడీలు చెప్పేవాడు కాదు, కానీ వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి వారు అపాయాల్లో పడుతున్నారు, నష్టాలు పడుతున్నారు. మరి వాళ్ళని సరిచేయటకే తన సహోదరుల మీద ఉన్న ప్రేమను బట్టి తన తండ్రి యొద్దకు తెలియపరుస్తూ ఉండేవాడు. తండ్రి వారిని సరిచేయటానికి, అంతేగాని వాళ్ళ మీద చెప్పి గొప్పడవ్వాలని కాదు. కొంతమంది ఇతరుల మీద చెప్పి వాళ్ళు సన్నిహితులై వాళ్ళు పైకి వస్తారు. కొంతమంది ఒకళ్ళు కొట్టి పైకి ఎక్కుతారు. వాళ్ళు అలా కాదు. యోసేపు అలాంటి వాడు కాదు, చాడీలు చెప్పేటవాడు కాదు. ఒకడున్నాడు, వాడైతే సహోదరుల మీద నేరం మోపాడు. వాడు అపవాదని, సాతానని వానికి పేరు. సో వాడు పాడు చేసేటవాడు.
అయితే ఇక్కడ యోసేపు అట్టువాడు కాదు. తన సహోదరులకు వచ్చిన సంగతులు, వారి చెడ్డతనాన్ని గురించి సరిచేయబడటానికి తండ్రి వద్ద చెప్తూ ఉండేవాడు. మరియు యోసేపు తన తండ్రికి ప్రియమైన కుమారుడయ్యాడు. ఎందుకంటే అతని ముసలితనంలో అదేగానే రాహేలు ద్వారా మొట్టమొదట పుట్టిన బిడ్డ. రాహేల్ ద్వారా రాహేల్ యొక్క మొదటి బిడ్డ. కాబట్టి తాను ప్రేమించిన తన భార్య యొక్క మొదటి బిడ్డ. కాబట్టి అతన్ని ఎక్కువగా ప్రేమించున్నాడు. అందుకోసం అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. మరి ఇంకా ఇది చూసి తన సహోదరులు ఏం చేశారు? సొప్పాక పట్టారు, ఈర్ష పడ్డారు, అసూయ పడ్డారు. సో అసూయ, పగ, ఈర్ష ఎలాంటిది? అది ఈర్ష ఎలాంటిది? లేక పగ కఠోరమైనది. చూడండి, సామెతల గ్రంథంలో సామెతలు 9వ అధ్యాయంలో చూడండి అన్నమాట. అలాంటిది మనకి ఎంత నష్టాన్ని తెస్తుందో చూడండి. ఎందుకు అసూయ? అసూయ పడుకోకూడదు. ఇతరులు ప్రేమింపబడినప్పుడు, ఇతరులు గొప్ప అవుతున్నప్పుడు, లేక దేవుడు వాళ్ళని ఆస్వాదిస్తున్నప్పుడు, ఒకళ్ళు హెచ్చింపబడుతున్నప్పుడు అసూయ పడేది అది దైవ మనసు కాదు. 9వ అధ్యాయంలో ఎక్కడ అది? అని సో ఇలాగన అసూయ పట్టు వలన చాలా మనము ఇంకా చెడిపోతాం. సరే, 20 27:4 చదువు. క్రోధము క్రూరమైనది. రోషము అంటే ఇక్కడ తెలుగులో రోషం అని ఉంది, ఇంగ్లీష్లో ఎన్వి అంటే అసూయ. సో అసూయ ఎంత నష్టం చేస్తుందో కదా. అలాంటిది అప్పుడు ఎవడు నిలవలేడట. ఇప్పుడు యోసేపు తన తండ్రి దగ్గర ప్రేమింపబడుతున్నాడు, కానీ సహోదరులు అసూయపడి లేక పగబట్టి ఈర్ష్యొచ్చి అతను అసలు పలకరించట్లేదు, అతని గురించి వాళ్ళ నాన్న కూడా అడగట్లేదు. సో ఇతడు ప్రియమైన కుమారుడు. ఎవరికి? తన తండ్రికి. కుమారులందరిలో ప్రేమించున్నాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు, బిహోల్డ్ దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ప్రేమించుచున్న నా ప్రియుడు, నేను ఇష్టపడుతున్నవాడు. సో దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఏమైంది? అందరూ ఆశపడ్డారు కదా. దేవుడు ప్రేమించున్నాడు కానీ ద్వేషించబడుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనం కూడా దేవుని ప్రియులైన వారుగా చేపడ్డాం, దేవునికి ఇష్టలుగా. దేవుడు మనల్ని కూడా ప్రేమించాడు. యేసు ప్రభు తాను కూడా శిష్యులని ఏర్పరచుకున్నాడు, ప్రేమించున్నాడు. కాబట్టి లోకం ఏం చేసింది? లోకం కూడా ద్వేషిస్తుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే లోకం చేత ద్వేషించబడతాం. యేసు ప్రభు చెప్పాడు, ఆయన ప్రియమైన దేవుని కుమారుడు అయిన
నా ప్రియకుమారుడు అని చెప్పారు. మరి అనేక సహోదరులు, యూదులు, మరి పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయనను ద్వేషించారు. యోహాను సువార్తలో 15 అధ్యాయంలో మరి ఆయన లోకంలోంచి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను అని 15 అధ్యాయము 17 వచనం. సో ఇక్కడ 16 వచనంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నియమించాను. ఐ హ్యావ్ చోజన్ యూ అండ్ ఆర్డైన్ యూ. నియమించాను మిమ్మల్ని. అందుకనే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలా. అయితే లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించి, లోకము మరి ప్రభువైన యేసుక్రీస్తును ద్వేషించింది. ఎందుకు? ఆయన దేవుడు ప్రేమించున్న కుమారుడు. ఆ ప్రేమించున్నవాడు నిందమోపవాడు కాదు. వాళ్ళందరినీ పరిశుద్ధపరచడానికి, వారందరినీ తండ్రితో సమాధానపరచడానికి, వారు సత్క్రియలు చేసేవారుగా మనసు మార్చుకునేటానికి ఆశపడుతున్నటువంటి తండ్రి ఎట్టి మనసు కలవాడే అన్నాడో అదే మనసును కలిగినవాడు. చూడండి, దావీదుకి అనేక మంది కుమారులు ఉన్నారు. దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? నా హృదయానుసారుడైన వ్యక్తిని నేను కనుగొంటిని అన్నాడు దేవుడు. మరి దావీదు దేవుని హృదయానుసారుడు. ఆయన కొడుకులు పుట్టారు. మరి అనేక మంది కొడుకుల్లో మరి దావీదు హృదయం వలె అందరూ ఉన్నారా? కుమారులు అందరూ దావీదుతో కలిసి రాజ్యం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారు. రాజ్యం చేసేటి వాళ్ళు అనగా మంత్రులు, దావీదు పరిపాలనలో సైన్యాధిపతులుగా లేక ఆయా విభాగాల్లో పనిచేసేటి వాళ్ళు దావీదు బలయద్ద ఉన్నారు. దావీదు బలయద్ద ఆయన కుమారులు కూడా, రాజకుమారులు కూడా బలయద్ద, దావీదు బలయద్ద ఉన్నారు. మరి అందరూ దావీదు హృదయం వలె అందరి హృదయం అలా లేదు. అప్పుడు ఉన్నట్టుగా ఉంటారు, కానీ యోబాబా అతని హృదయం దావీదు హృదయం అంటే హృదయం కాదు. అలాగే కుమారులో అబ్షాలోము ఉన్నాడు, అమ్మోని ఉన్నాడు, ఇంకా అనేక మంది అదోనియా ఉన్నాడు, ఇంకా ఎవరెవరో ఇంకా చాలామంది కుమారులు ఉన్నారు. వారిలో అనేకులు దావీదు వలె హృదయానుసారులు కారు. మరి ఇప్పుడు దేవుని యొద్ద అనేక దూతలు ఉన్నారు, వాళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్పబడుతున్నారు. అయితే అందరూ అలాంటి వారు కారు, తండ్రి వంటి వారు కాదు. తండ్రి హృదయం ఎట్లా ఉన్నదో యేసు ప్రభు ఆయన హృదయం కూడా అట్లే ఉన్నది. తండ్రి ఎలాగ ప్రేమించున్నాడో కుమారులను, వారందరినీ తన యొక్క స్వారీపులోకి తీసుకురావాలని తండ్రి ఎటువంటి తలంపు కలిగి ఉన్నాడో అదే తలంపుని మరి ఈయన ఒక్కడ మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే తండ్రి యొద్ద ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పాడు, అందుకనే ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ప్రేమించుచున్న కుమారుడు. కాబట్టి మరి దేవుడు ప్రేమించాడు కాబట్టి లోకమంతా ఆయన్ని ద్వేషించింది. అలాగే ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధాలు అయితే లోకము మిమ్మల్ని ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది, ప్రేమిస్తుంది. లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కాబట్టి ఇక్కడ యోసేపు తండ్రి చేత ప్రేమింపబడ్డవాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. అంటే ఆయన వంటి వాడు, కుమారులలో ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు, ఆయన ఒక్కడే ఉన్నాడు తండ్రి వలె.
తండ్రి పోలినవాడు, తండ్రి సారూప్యం గలవాడు. చూడండి, ఆదాముకి కుమారులు అనేకులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయితే కుమారులందరిలో ఒకడే కుమారుడు, అద్వితీయ కుమారుడు ఒకడే ఉన్నాడు. ఎవడైనా? షేతు. ఎలాగా ఆయన కుమారుడు? తండ్రి వలే పోలిక, తండ్రి వలే సారూప్యము. అంటే సారూప్యము, పోలిక అంటే చూడండి, యేసు ప్రభు మనుషుల పోలికగా పుట్టి, అందరూ మనుషులే, సారూప్యము దాసుడయ్యాడు. సో అనేక మందికి ఆయా డ్రెస్ కోడ్ని బట్టి, ఆ సారూప్యాన్ని బట్టి వాడిని గుర్తుపట్టవచ్చు. పోలీసు వారు, లేక ముద్దాయి, లేక జడ్జి, లాయరు, ఇలాగా వారి వారి డ్రెస్సులు బట్టి అది సారూప్యం. మరి ఇప్పుడు తండ్రి యొక్క సారూప్యము, తండ్రి యొక్క పోలిక ఒకే ఒకడు కలిగి ఉన్నాడు, అతని షేతు. అలాగే తండ్రి అనే దేవుని పోలినవాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఇక్కడ యోసేపు తన సహోదరులందరికంటే ఎక్కువగా ప్రేమింపబడుతున్నాడు కాబట్టి తన సహోదరులు అతని మీద పగపట్టారు, ద్వేషించారు, అసూయపడ్డారు. ఇదంతా నష్టాన్ని తీసుకొస్తుంది. అసలు అసూయపడటం, ద్వేషించటం, నూతన నిబంధన ప్రకారం వాడు నరహంతకుడు కదా. తన సహోదరుని ద్వేషించేవాడు, చూడండి 3వ అధ్యాయం 1 యోహాను, చూడండి, క్రొత్త నిబంధన ప్రకారం. సో మనలో ద్వేషం ఉంచుకోకూడదు ఏ సహోదరుని మీద కూడా. 3వ అధ్యాయంలో 1 యోహాను 3వ అధ్యాయం 13 నుంచి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును. సో ఇక్కడ మనం భయపడాలి. మనం ద్వేషిస్తున్నాం అనుకో సహోదరులను, అప్పుడు మనం ఏమైనట్టు? నరహంతకులు. నరహంతకుల్లో ఏముండదు? నిత్య జీవం లేదంటే జీవ గ్రంథంలో పేరు లేదు. బతికుంటేనే కదా, జీవం ఉంటేనే పేరు జనాభాలో ఉంటుంది. మరి ఈ లోకంలో జనాభా లెక్కల్లో మరి బతికున్న వాళ్ళ పేర్లు రాయబడతాయి. మరి పేరున్నా కానీ మనిషి లేకపోతే ఇన్ఎఫెక్ట్, అది పనికిరాదు. పేరున్నా కానీ మనిషి అక్కడ లేడు కాబట్టి ఆ మనిషికి ఏం చేయలేరు. ఆ స్థానంలో ఇంకొకరిని పెట్టలేరు. బతుకున్న వాడిని అక్కడ ఆ లిస్ట్లో ఒకడు ఓటు హక్కు కలిగి ఉన్నాడు అనుకో, ఆయన చచ్చిపోయాడు, జనాభా లిస్టులో ఉన్నది ఆ పేరు. మా నాన్న పేరు ఉంది, నాకు ఓటు ఇవ్వండి అని అడిగితే ఓటు ఇస్తారా? ఇవ్వరు. మరి ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు ఎవరికి? అక్కడ జీవం కలిగిన వారే, ఎవరైతే నిత్య జీవం గలవారై ఉన్నారు అనగా. మరి ఇప్పుడు సహోదరుని ద్వేషించువాడు ఎవడాడు? నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరెరు. కాబట్టి మరి మనం నిర్హేతుగాను మరి ఏ సహోదరుని మనం ద్వేషించకూడదు. చూడండి, వీళ్ళు ద్వేషం పెట్టుకున్నారు కాబట్టి ఎన్నెన్ని తప్పులు చేస్తున్నారు. సహోదరులు అబద్ధాలు ఆడారు, మరి ఇవన్నీ ఆగుతాయా? కొద్ది కాలం మరిగండి వచ్చాము, దాచుకోవచ్చు ఈ పగ ద్వేషము. కొద్ది రోజులు లోపల దాచుకుంటారు పగని, పైకమ్మ మంచిగా మాట్లాడతారు పగబట్టేసి, లోపల ద్వేషం ఉంటుంది. అది వేషధారణ కదా. ఇలాంటి వేషధారణ మరి దేవుని దృష్టికి కనపడదా? అందుకే ఒకదాని మీద ఒకటి మనలో పాపం ఒకదానికొకటి కట్టుకుంటుంది, అది మరణాన్ని తీసుకుని వెళ్తుంది.
పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. కాబట్టి మరి నిత్య జీవం లేకుండా కోల్పోతాం. అందుకని మనం భయపడవాలని. తర్వాత ఇక్కడ యోసేపు ఒక కలగన్నాడు. ఆ కళలో ఏం చదవంటే 7వ వచనంలో సో పొలంలో పనులు కడతానన్నారట కళ. ఆ కళలో మరి అన్నలందరూ కట్టారు. అయితే ఇతని పన నిలబడింది, మిగిలిన పనులన్నీ వాడిపోయినాయి. అంటే అందులో గింజలు లేవన్నమాట. గింజలు లేవు, బరువు లేదు. అయితే ఈ పన నిలబడి ఉంది. సరే, అయితే దీని అర్థం మరి వాళ్ళు ఎంత ఈజీగా గ్రహించేశారు చూసారా. కళ యొక్క భావాన్ని వారు ఎరిగి ఉన్నారు కదా. శాస్త్రులు పరిచయాలు అంతే, వాళ్ళు కూడా ప్రభు చెప్తున్నాయి వింటారు, కానీ మమ్మల్ని గురించే చెప్పావు నువ్వు అని అంటారు. మత్తయి సువార్తలో చూడండి, శాస్త్రులు పరిచయాలు ఏమన్నారు ప్రభుని. ప్రభు వారిని సరిచేయటానికి, బుద్ధి చెప్పటానికి వారిని ప్రేమించున్నాడు. అయ్యో అని కూడా వాళ్ళు గుర్చి ఏడ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఆయన అనేక సంగతులు బోధిస్తూ ఉన్నాడు. 21 20వ అధ్యాయంలో ఎన్ని 45వ వచనం, 21:45 ప్రధాన యాజకులను సో ఆయన చెప్తున్న ఉపమానాలు విని తమను గుర్చి చెప్పనని గ్రహించి సో ఇక్కడ మేమందరం మీకు ముందు సాగిలు పడాలా, నువ్వు మా ముందు ఏలుబడి చేస్తావా అని చెప్పి నాన్నగారికి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక కళ్ళకని చెప్పేశాడు. 12 నక్షత్రాలు ఉన్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి. అయితే ఈ 11 నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. చూడు, వీళ్ళు నక్షత్రాలు లాంటి వాళ్ళు, మంచివాళ్ళు కదా, తేజోమయులు. అయితే నాకు నమస్కారం చేస్తున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు మమ్మల్ని గుర్చే చెప్పావా అని మరింత పట్టేశారు. అప్పుడు తండ్రి గారు కూడా, యాకోబు కూడా, ఏంట్రా నీ అమ్మ నాన్న మేమందరం నీకు ముందు సాగిలు పడతామని ఏమో గద్దించాడు, ఎక్కువ చెప్తున్నాడు వీడు అని. కానీ మనసులో చూడు 11వ వచనం, సో తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని యేసు ప్రభువుని గురించి కూడా ఏమేమి చెప్పబడుతుందో తల్లి అయిన మరియా భద్రం చేసుకుంటుంది. లూకా సువార్తలో ఆమె గురించి సుమయం చెప్పినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం ఇక్కడ ఒక ఖడ్గము 34 వచనం, సో పెద్ద ఆయన ఒక గొప్ప దైవజనుడు, మరి ప్రభువైన యేసుక్రీస్తుని వచ్చి ఆయనకి దేవాలయాన్ని తీసుకెళ్ళినప్పుడు
ఇజ్రాయేలీలకు మహిమ, ఇజ్రాయేలీలకు రక్షణ, వెలుగు, అన్యజనులందరికీ, ప్రజలందరికీ ఈయన దేవుడు సిద్ధపరిచిన రక్షణ అని చెప్పి ఆ యేసును, శిశువు అయిన యేసును, 40 రోజుల పిల్లోడిని ఎత్తుకొని ఆయన ప్రార్థించాడు, స్తుతి చెల్లించాడు. మరి ఈ సంగతులన్నింటినీ మర్చిపోతారా వీళ్ళు? మర్చిపోరు. సో ఆయన ఎప్పుడో చెప్పినాడు అని భద్రం చేసుకుంటుంది తల్లి. చూడు, ఇప్పుడు 51వ వచనంలో ఇక్కడ పిల్లవాడు ఇలాగ అనేసరికి లోబడి ఉన్నాడు. ఆయన అన్న మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది, నా తండ్రి పని మీద ఉండాలని. మీరు ఎరుగరా? సో అనేక సంగతులు ఆయన గురించి చెప్పబడినది తల్లి అయిన మరియ కూడా మనసులో పెట్టుకుంటుంది. సో అలాగే బిడ్డల విషయంలో మరి ప్రభు ఏ వాగ్దానాలు ఇచ్చాడో, ఏం చెప్పారో అవన్నీ తల్లిదండ్రులుగా మనసులో దాచుకోవాలి. ప్రతి బిడ్డ ఎంతో విలువైన వారు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం అది. మీకు ఇవ్వబడిన దేవుని పిల్లలు విలువైన వారు. వారిని మీరు ప్రేమించవాలను. అదే సమయంలో వారి విషయమే దేవుని వాగ్దానం ఏమైనదో జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇక్కడ ఈ సహోదరులు మరింత పడిపోయారు కదా. సరే, ఓ రోజున మరి 12వ వచనంలో షేకెములో ఏం జరిగింది? ఇదివరలో షిమ్యోను, లేవి అనువారు ఏం చేశారు? షేకెం పట్టణస్తులందరినీ చంపేశారు. చంపేసి ఈ కుర్రోళ్ళు ఇప్పుడు ఎక్కడ మందరం మేపటాకి వెళ్ళారు? మరి అక్కడ డేంజర్ ప్లేసా లేకపోతే సేఫ్ జోనా? అది డేంజర్ ప్లేస్. మరి అక్కడ ప్రజలను చంపేస్తే వాళ్ళు బంధువులు, వాళ్ళు మరి ఆ పట్టణస్తులు, మరి వాళ్ళు పోయాక వాళ్ళు బామద్దులో లేకపోతే దూరాలను ఉన్నవాళ్ళు, మరి ఆ ఊర్లో ఆస్తులు కలిగిన వారు మరి ఆ ప్రాంతానికి వస్తారు కదా. ఇక వీళ్ళేరా, మన బావలను చంపేశారు, మన మామని చంపేశారు, లేకపోతే మా పెద్దనాన్న చంపేశారు, మా నాన్న చంపిన వాళ్ళు అన్నట్టుగా మరి పగ వస్తుంది కదా. తాము షేకెంలో పనిచేస్తున్నారు, గొర్రెలను మేపటానికి వెళ్ళారు. మరి అక్కడ ఈ సహోదరులు ఉన్నారా, చంపేశారా, లేక మందలు దోచుకుబడినాయా, పిల్లలు చంపబడ్డారా ఏంటి? అసలు సమాచారం ఏమి రావట్లేదురా. నాయనా యోసేపు, నేను నిన్ను పంపిస్తాను రా అంటే చూడు ఏం చెప్తాడు. చూడండి 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఇప్పుడు యోసేపును వదులుకుంటున్నాడు, తన ప్రియకుమార్ని పంపిస్తున్నాడు. సో మరి మనం కూడా లోకంలో అపాయకరమైన స్థలాల్లో ఉన్నాం. లోకము అపాయకరమైనది, అరణ్యం వంటిది. మరి అరణ్యంలో తప్పిపోయినట్టు వారం, అరణ్యములో త్రోవలేదు, ముళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్, అనేకమైన హానికరమైనవి ఉన్నాయి. అయితే మరి దేవుడు మనలను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాడు. తనంతట రాలేదు, కానీ తండ్రి పంపించాడు. అనేకసార్లు యోహాను సువార్తలో నన్ను పంపిన తండ్రి అంటాడు. సో తండ్రి చేత పంపబడిన కుమారుడే యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ యోసేపు తన తండ్రి అతను పంపుతున్నాడు. ఈ సందర్భంలో ఇతని గురించి యాకోబుని గురించి ఇశ్రాయేల్ అన్నారు. అంత పైన కూడా 3వ వచనంలో ఇశ్రాయేల్ అని ఆయన గురించి చెప్పబడింది. అంటే ఒక కుమారుడిగా, రాజుగా మనసు ఉన్నది ఇప్పుడు యాకోబుకి. కాబట్టి తన ప్రియకుమారుని పంపించుటకు తన మిగిలిన కుమారులను గుర్చిన సంగతులు తెలుసుకుంటకై ఆయన తన కుమారుని పంపినప్పుడు
అతడు ఏం చెప్పాడు? నేను పంపిస్తాను రా నిన్ను అంటే, "ఆ, ఉమ్, ఉమ్. నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. ఆ, బాబాయ్ అక్కడ చంపేస్తారేమో యాకోబు కొడుకులు అని, లేకపోతే మనం ఇశ్రాయేలీలు అని వాళ్ళు తెలిస్తే బాబాయ్ నేను వెళ్ళను అన్నాడా? అన్నాడా? నేను వెళ్ళను అన్నాడా తండ్రికి? లేదా నిజంగా భయం లేదు అక్కడ? ఉమ్? భయం ఉన్నది. అక్కడికి వెళ్తే హాని జరుగుతుందేమో భయం. ఆ, హానికరమైన ప్లేస్ అయినప్పటికీ తండ్రి పంపిస్తాను అన్నప్పుడు కుమారుడు ఏం చెప్పాడు? మంచిది. ఇన్ ఇంగ్లీష్ వర్స్ 13. హియర్ యామ్ ఐ, ఇదిగో ప్రభువా, లేక చిత్తమున హియర్ యామ్ ఐ. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? చదువు ఇన్ ఇంగ్లీష్. 22వ అధ్యాయం 22వ అధ్యాయం ఆది కాండం 1వ వచనం. ఇంగ్లీష్. అబ్రహాం అని ఒకసారి ఉందా? ఇది ఫస్ట్ టైం కదా, ఇది మొదటి వచనంలో చదువు. మొదటి వచనం. బిహోల్డ్ హియర్ యామ్, లేక హియర్ యామ్ ఐ, ఇదిగో ప్రభా ఇక్కడున్నా. ఇదిగో ప్రభా నేను ఇక్కడున్నా. ఇక్కడ తెలుగులో ఏమన్నారు? చిత్తము ప్రభా అన్నాడు. అలాగే 11వ వచనం. ఇంగ్లీష్. అబ్రహాం అబ్రహాం హియర్ యామ్ ఐ. సో ఎటువంటి విధేయత అది! తీరుబడిగా పిలిచినప్పుడు అబ్రహమా అని పిలిచాడు. ఇదిగో ప్రభా ఉన్నాను ఇక్కడ, చిత్తం ప్రభా. అలా ఇక్కడ కంగారులో పిలిచాడు. ఖడ్గం పట్టుకుని పిల్లలు నరికే పోతుంటే అబ్రహాం అబ్రహాం అంటే అప్పుడు సైతం ప్రభా ఇదిగో ఇక్కడున్నా, లేక చిత్తం ప్రభా. యేసు ప్రభు కూడా అలాగే చిత్తము తండ్రి అని ఒప్పుకుంటున్నాడు. మరి నేను ఎవరిని పంపిస్తాను అని అన్నప్పుడు ఇదిగో నేనున్నా అని అప్పగించుకున్నాడు. సో ఇక్కడ యోసేపు మరి తండ్రి యొక్క చిత్తానికి, అది ఒకవైపు అపాయకరంగా ఉన్న ప్లేస్ అయినప్పటికీ, తను ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితి అయినప్పటికీ, అతడు ఇంకా బాలుడిగా ఉన్నప్పటికీ ఒక పని నిమిత్తము, తన సహోదరులను వెదకు నిమిత్తము మరి తన ప్రేమించిన కుమార్ని తండ్రి సమర్పించాడు. పోయి చూసిరారా, వాళ్ళు కూర్చిన సమాచారం నాకు తెలుపు. అక్కడ సహోదరులు క్షేమంగా ఉన్నారా? మంద క్షేమంగా ఉందా? వాళ్ళు ఏమయ్యారో చెప్పట్లేదు, ఎక్కడ కనీసం వార్త రాలేదు నా దగ్గరికి అని చెప్పి కౌరు పిల్లోడిని పంపితే, అక్కడ పిల్లోడు ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ వాళ్ళు ఉన్నారా? షెకెంలో ఉన్నారా? వాళ్ళు లేరు. వెతికాడు, అక్కడ దొరకలే. షెకెంకి వచ్చాడు. హెబ్రోన్లో నుండి అతను పంపాడు. అతడు షెకెమునకు వచ్చాడు. అక్కడ ఏం దొరకలే సహోదరుల కోసం. ఏం చేస్తున్నాడు? 15వ వచనం. వెతుకుతున్నాడు. వెతుకుతున్నారు. లేరని వచ్చేసాడా? ఒరే పలానా వస్తువు ఉండాలిరా, అక్కడెక్కడో పెట్టాను అంటే అక్కడికి వెళ్ళి చూసి అది లేదు.
లేదని వచ్చేస్తారు. సరే పక్కన ఎక్కడైనా ఉందేమో, లేకపోతే మిస్ప్లేస్ అయిందేమో, ఆ ప్రాంతం ఎతకొచ్చు కదా. సో లిటరల్గా అతడు అక్షరానుసారమైన మనిషి కాదు, ఒక బాధ్యతను కలిగిన వాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు, మనం తప్పిపోయిన వారము, మరి అనేక విషయాల్లో తప్పిపోయిన వారము, దేవుని యొక్క సన్నిధిని దూరంగాను, ఆయన మనసుకు దూరంగాను మరి తప్పిపోయిన వారం. ఉదాహరణకు హాగరు ఉంది. హాగరు అరణ్యంలోనికి పారిపోయింది. పారిపోతే మరి బహుశా అబ్రాహాము, శారా కూడా బాధపడి ఉంటారు. ఆమె గర్భిణి అయితే బాధపడి ఉంటారు. మరి అనేక దాసదాసీలు ఉన్నారు. మరి పోయి ఎతకంటరా ఎట్టుపోయాడులో అని అటు ఇటు పంపిస్తే ఎక్కడ దొరకలే. కానీ దేవుని దూత ఆమెను కనుగొనేను అంటే వెదికినాడు. అరణ్యములో తప్పుపోయిన వారు అనేకులు ఉన్నారు. అరణ్యంలో తప్పుపోయి యుద్ధానికి వెళ్ళి దావీదుని చంపడానికి వెళ్ళి అరణ్యంలో తప్పుపోయిన వారు, తప్పుపోయి చిక్కుకొని అనేక మంది చచ్చిపోయారు. చూడండి ఎక్కడది, రాజుల గ్రంథమనే. అనేకులు దావీదుని చంప వెళ్ళి అబ్షాలోమును అనుసరించి ఏమైపోయారు, చచ్చిపోయారు. దావీదుని ఎతక వెళ్ళినోళ్ళు ఎక్కడది, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయమా కాదు, 18వ అధ్యాయం 8వ వచనం. చూడండి, దావీదుని చంపడానికి వచ్చిన వాళ్ళు, దావీదు సేవకులు, అబ్షాలోము సేవకులు పోరాడుకున్నారు. అప్పుడు ఆ దినాన్ని 20,000 మంది కట్టుకుని చచ్చిపోయారు. తర్వాత నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే అడవిలో చిక్కుబడి, సో బయటికి ఎలా బయటపడాలో, దారి ఎక్కడికి త్రో ఉంటుందో తెలీదు. అరణ్యంలో నీరు లేవు, ఆహారం లేదు, దారి లేదు. ఎంతసేపు ఉండగలరు? నీళ్ళు లేకపోతే ఏమవుతారు? అరణ్యంలో మరి ఆగర్ వెళ్ళిపోయింది. అప్పుడు ఒక ఓట కనుగొంది. ఓ బావి దగ్గర నీళ్ళు దొరికినాయి ఆవిడికి. సో అక్కడ ఏడుస్తూ ఉందేమో. అయితే దేవుడు ఆమెను దూత కనుగొని ఆమెను పరామర్శించాడు, ఆమెను ఆదరించాడు, ఆమెను పిలిచి బుద్ధి నేర్పాడు, పరలోకం నుండి కౌన్సిల్ ఇచ్చాడు. శారాయి దాసి అయిన ఆగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు మళ్ళా నీ యజమానురాలైన శారా దగ్గర పోయి ఆమె చేతి కింద అణిగి ఉండు. మంచి కౌన్సిల్ ఇచ్చాడు, అదే సమయంలో ఆదరించాడు. సో మరి ఇంకోసారి మరి సడన్గా పంపించేశారు కదా ఇష్మాయిల్ని, ఆఖరిని. అప్పుడు అరణ్యంలో నీళ్ళు ఉన్నంతసేపు బహుశా బాధలు పడతా, నా గురించి వాళ్ళు చెప్పేశారు, వీళ్ళు చెప్పేశారు అని బాధపడుతూ మరి నిందించుకుంటా ఇతర దాసులను మా గురించి చెప్పేసింది ముసలిదానికి. ఆ ముసలిది అసలు ఇలా చేసింది, అలా చేసింది అని. సో అలా తిట్టుకుంటూనే అరణ్యంలో మరి అబ్రహాం ఇంట్లోంచి పంపిన కొంచెం ఆహారము, కొంచెం నీళ్లు అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు అయిపోయాక, అమ్మ నీళ్ళు కావాలా పిల్లవాడు అడుగుతుంటే, నీళ్ళ. సో అక్కడెక్కడ తిరిగింది, నీళ్ళు లేవు. అమ్మ నాకు దాహం అయిపోతుంది, డిహైడ్రేషన్ వచ్చేసింది, అన్కాన్షియస్ అయిపోయాడు పిల్లవాడు. సో కదలలేకపోతున్నాడు.
సో అప్పుడు ఉమ్, ఆమె మొరపెట్టింది. అలాగే సంసోన్, అతని నీళ్లు లేవు, యుద్ధం ఫిలిస్తీన్ చంపేసి వచ్చేటప్పుడు డిహైడ్రేషన్ వచ్చేసింది. సో అరణ్యంలో ఏం దొరుకుతుంది? ఈ అరణ్యంలో ఏం దొరుకుతుంది? అయితే అరణ్యంలో దేవుడు ఆహారం ఇచ్చాడు, అరణ్యంలో పోషించాడు, అరణ్యంలో కాపాడినాడు. కాబట్టి లోకం అనే అరణ్యంలో దేవుడు తన వారిని పోషించగలడు, ఆదరించగలడు. నశించిన మనల్ని, తప్పిపోయిన మనల్ని వెతుకుటకై దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు పంపబడ్డాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు దేవుని కుమారుడు, మనిషి కుమారుడు లోకమునకు వచ్చాడంటే ఆయన తండ్రి చేత పంపబడ్డాడు. ఈ సహోదరులు కూర్చిన దగ్గరికి తప్పిపోయిన వాడిని ఎతుకుతా ఉన్నాడు, ఇటు అటు తిరుగుతున్నాడు. ఎవరిని పలకరిస్తే ఎవడబ్బాయి నువ్వో అంటే ఏం చెప్తాడు? యాకోబు కొడుకునండి, రెయ్యి ఈయన నరికండి, రండి పట్టుకోండి అని చెప్పి ఆడు వస్తాడు, వాళ్ళు అందరూ వస్తారు, ఈయన ఒక్కడిని లాక్కెళ్ళిపోతాయి. అలాంటి ప్రమాదంలో పడవచ్చు. కానీ ఒక మనుషుడు ఆయన కనుగొని అతను చూసి నువ్వేం వెతుకుతున్నావు అన్నాడు. సో మనం కూడా వెతికినప్పుడు దొరుకుతుంది. ఒక బాధ్యత మనం వహిస్తున్నప్పుడు ఆ విషయంలో ప్రభు సహాయపడతాడు. బద్ధకస్తులుగా శకంలో లేడు అని తిరిగి వచ్చేసి నిష్ప్రయోజనకరమైన ప్రయాస అది. కానీ తండ్రి పంపిన పర్పస్ వారిని కనుగొని వారి సమాచారం తండ్రికి తెలియజేయాలని తండ్రి ఇచ్చిన బాధ్యతను ఇతడు నెరవేరుస్తున్నాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఇక్కడ యోసేపుకి సాదృశ్యం కనపడుతుంది. అది వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభులో మరి ఆయన మనల్ని గురించిన పట్టింపు కలవాడు. తప్పు వాళ్ళు వదిలేద్దామని కాదు, ఇడు ఇంక మారడు ఇంతే అని చెప్పి అనుకోడు. ఆయన మన ఎడల దీర్ఘశాంతం గలవాడు. మనల్ని వెతికి రక్షించుటకు, మనం ఆయన యొక్క తండ్రితో సమాధానపరచుటకు ఆయన ఆ బాధ్యతలో ఆయన సాధించినవాడు. అందుకే ఆయన పూజనీయుడు. కాబట్టి ఇక్కడ ఈ సహోదరులను వెతుకుతున్నాడు, కానీ వారు కనపడలేదు. కాబట్టి అక్కడ దేవుడు ఆయనకి సహాయపడ్డాడు ఒక మనిషిని ద్వారా, లేక అక్కడ ప్రభు దూత ఆయన కౌన్సిల్ చేస్తుండొచ్చు. నువ్వేం వెతుకుచున్నావు అని అడిగితే, నా సహోదరులను వెతుకుచున్నాను. ఎవరు వాళ్ళు అని అడిగాడా? లేదయ్యా, నీలాగనే ఉన్నారు, ఆ మనుషులు ఎక్కడ పంపుతా, దోతానికి వెళ్దాం అనుకున్నారు అబ్బాయి. అంటే ఇప్పుడు దోతానా, ఇంత దూరం వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా, మా నాన్నకెళ్ళి చెప్పేస్తానులే అనుకోలే. ఎవరినైనా ఇంట్లో మనుషులు పంపుతాడేమోలే. లేదు, బాధ్యత తీసుకున్నాడు, దోతానికి ఆయన వెళ్ళినాడు. కాబట్టి మరి ఇప్పుడు బాధ్యతను నెరవేర్చినవాడు. అయితే అప్పుడు దూరం నుంచి తన సహోదరులను చూశాడు. అదే సమయంలో దూరం నుండి వీళ్ళు కూడా కనిపెట్టేశారు. దూరం నుండి ఎలా కనిపెడతారు? నడవడి, డ్రెస్, నడక ఇవన్నీ చూసి గుర్తుపట్టేస్తారు. సో సహోదరులను దూరం నుండి చూశారంట. చూసి ఏం చేశారు? 18 దురాలోచన చేశారు, కపటోపాయం చేశారు. ఇంకేం నిందిస్తున్నారు? సో ద్వేషం ఎంతవరకు తీసిపోయింది? నరహత్య చేయటానికి తీసుకెళ్ళిపోయింది. ఒక సహోదరుని తాము ప్రేమించున్నవాడు ఏ హాని చేశాడని? తమ మేలు కొరకే కదా, తన సహోదరులు గనులుగా చేయబడాలనే కదా అతడు. అయితే వాడిని ద్వేషించారు. తర్వాత
వీని కళ్ళ ఏమైందో అక్కడికి ప్లాట్లో ఏం చెప్పేశారు, వీడిని చంపి గుంటలో పాడేసి, సో అంటే వాడిని స్లోగా ఆ గుంటలో పాడి ఆకలితో చేస్తాడు, అదే వానికి సమాధి అని చెప్పి వానిని బట్టలు ఉడదీసి దుష్టమృగం వాడిని తినేసిందని చెప్పుదామని అలా అందరు ఏక మనసుతోటే మాట్లాడుకున్నారు. దగ్గరకు వచ్చాడు రూబేను. ఆ మాట విని, అరే అని చంపొద్దురా, మన సహోదరుని చంపొద్దు, రక్తం చిందించవద్దు, ఏ హాని చేయవద్దు, ఈ గుంటలో పడేద్దామని చెప్పుకున్నారు. ఎందుకని రూబేను అప్పుడే తన తండ్రికి ఎడబాటు వచ్చింది. రాహేల్ దాసిద్ది బిల్హాను పాడు చేసినందుకు తండ్రికి బాధ వేసింది. కాబట్టి తండ్రితో సమాధానం లేదు. ఈ పిల్లోడిని నన్ను అప్పచెప్పి తండ్రితో సమాధాన పడాలని. సో ఏమైనా మరి యోసేపు తన సహోదరులను తిరిగి సమకూర్చేవాడు. అయితే మరి ఇప్పుడు దీన్ని తప్పిద్దామని తన సహోదరుల్లో నుంచి ఆ గుంట్లో పాడేసి వాడిని తప్పిద్దామని రూబేను నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయాడు. ఈలోగా జరిగింది ఏంటి అంటే, ఇష్మాయిలీలైన మార్గస్థులు మస్తకము, బాళ్ళము, ఎలాంటి అంటే గుగ్గిలము, మందులు, ఇలాంటివన్నీ, అత్తర్లు, ఇలాంటివి పట్టుకుని ఐగుప్తులో వ్యాపారం చేయటానికి వెళ్తున్నారు. ఏం పట్టుకున్నారు? వాళ్ళ దగ్గర ఏమున్నాయి? గుగ్గిలం అంటే మెడిసిన్, మస్తకి, బోడము అంటే సుగంధ ద్రవ్యాలు. వాళ్ళు వెళ్తుంటే అవన్నీ వెళ్తుంటే ఎలా ఉంటుంది? మంచి వాసన వస్తుంది. నా చిన్న వయసులో వీధిలో వాళ్ళు ఏమీ అరిసేవారు కాదు, అత్తరమే సాయిబులు. వాళ్ళు వీధిలో మూట పట్టుకుని వెళ్తూ ఉంటారు. అది ఇంట్లో ఉన్న వాళ్ళకి స్మెల్ వస్తుంది. అరే అత్తరోళ్ళు వెళ్తున్నట్టున్నారు, పిలిచిరారా అనేవారు. గబగబా పరిగెట్టుకెళ్తే ఒక బట్ట గుడ్డతోటి ఒక సాయిబు గారు వీధిలో వెళ్తున్నాడు. ఎలా తెలిసింది? ఆయన ఏమైనా అరిశాడా? ఎలా తెలిసింది అత్తరోళ్ళు వచ్చారని? వాసన, అతని మీద ఉన్న వాసన, అతను పట్టుకెళ్తున్న వాటి యొక్క స్మెల్ ఇళ్లల్లో వాళ్ళకి తెలిసింది కదా. మరి ఇప్పుడు ఈ అత్తరోళ్ళు దారిలో వెళ్తా ఉంటే అప్పుడు యోధ ఆలోచన చెప్పాడు, ఒరే మన సహోదరుని చంపేసి ఏం లాభం రా, ఈయన్ని అమ్మేద్దాం అని చెప్పి ఆయన పట్టుకుని ఆ విచిత్రమైన అంగీ తీసేసి, అంటే అతని దిగంబరిగా అతని బట్టలు తీసేసి అతన్ని ఎంతకు అమ్మారు? 20 వెండి నాణ్యాలకి అమ్మేశారు. సో ఇప్పుడు మరి ఆ పిల్లోడు 17 ఏళ్ళు పిల్లోడు అనుకో, ఆయనకి బట్టలు లేకుండా అమ్మివేయబడ్డాడు. ఎప్పుడు ప్రకాష్ ఓ దూడని అమ్మబోతే ఆ తాడు ఎందుకురా ఇచ్చేయచ్చు కదా అంటే అది ఇవ్వకూడదు అన్నాడు. అది అమ్మేసిన గేది తాడు కూడా దాని మీద ఉన్నది ఎందుకు, దాని దగ్గర ఇచ్చాయి, వదిలే. సో నిజమే మారేది. ఇక్కడ అమ్మివేయబడ్డాడు పిల్లాడు. బట్టలు కూడా లేకుండా అమ్మేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చాలా విలువైన అంగి ఆయన ధరింపజేయబడ్డాడు. ఓదా రంగు వస్త్రాలు, రాజవస్త్రాలు ధరింపజేశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. రాజా అని చెప్పి సాగిలు పడుతున్నారు, ఏళ్లకాలం చేశారు. చివరికి సిలువేసేటప్పుడు ఆయన అంగీ కూడా తీసేశారు. ఆయన దిగంబరిగా వేలాడేశారు, అందరూ చూసినట్లుగా. మరి అది మనందరి నిమిత్తం ప్రాయశ్చిత్తంగా
సరే, ఆ, ఇతడు అమ్మివేయబడ్డాడు. అయితే ప్రజలందరూ పోషించబడటానికి ఇదిగో ఈ మనుషుడు తీసుకుపోబడుతున్నాడు. ఏటి బట్టలు లేవు ఈ పిల్లాడికి. ఈ మనుషుడు రాబోయే కాలంలో ఉపద్రవంలో యుద్ధం కంటే అపాయకరమైన ఉపద్రవం రాబోతుంది. తెగుళ్ళ కంటే అపాయకరమైన ఉపద్రవం రాబోతుంది. అదేంటి? సర్వలోకానికి రాబోతున్న కరువు. చచ్చిపోతారు ప్రజలు. మరి తిండి లేకుండా చస్తారు. అసూయతో ద్వేషములతో కొట్టుకొని ఒకరినొకరు చంపుకొని కరువులో అలా ఉంటుంది. చాలా దరిద్రం, చాలా నీచమైన చావు అది. యుద్ధం వచ్చి చచ్చిపోతే పర్లేదు, తెగులు వచ్చి చచ్చిపోతే ఇంకా ఘనమే. కానీ కరువులో చేస్తాం చాలా, అది చాలా చాలా భయంకరమైన చావు అది. కాబట్టి అలాంటి ఉపద్రవాన్ని నుండి తప్పించటానికి ఇదిగో ఈ మనుషుడు అమ్మివేయబడ్డాడు. అది తెలియదు ప్రజలకి. సో అలాగనే మన రక్షకుడు, లోక రక్షకుడిగా ఆయన దిగంబరిగా ప్రజలందరూ చదువుకుంటున్నారు యూదుల రాజు అని యెరూషలేంలో పట్టణంలో వాళ్ళు. సో ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో మీ రాజు. సో ప్రజలకు తెలియదు. సిలువై కేకలు. ఈ మనుషుడు బతకటానికి యోగ్యుడు కాదు, చంపేయండి, సిలువేయండి అంటున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఇవ్వబడ్డాడు, మనలను రక్షించుటకై. కాబట్టి ఇక్కడ యోసేపులో అనేక సంగతులు, అనగా యేసుక్రీస్తును ప్రభువును కనపరచడానికి మరి ఇవి రాయబడ్డాయి. అది సంభవించినది, అది ప్రభువైన యేసుక్రీస్తును చూపించేది. కాబట్టి మరి ఇప్పుడు పాపాన్ని దాచుకుంటే చూడండి, వాళ్ళు అమ్మేశారు. తర్వాత ఒక మేకను చంపి మేకని తీసుకొచ్చి దాన్ని కొడతా ఉంటే మేక ఏం చేద్ది? కొట్టే దెబ్బ కొలిది అది అరుతుంది. చెవులాగి ఈడ్చి పాడేశారు అనుకో, అప్పుడు అదేం చేద్ది? అరుతుంది. యోసేఫ్గా నీ కళ ఏమైందిరా అని చెప్పి దాన్ని కొడుతున్నారు. యోసేపు వెళ్ళిపోయాడు అమ్మేస్తే, కానీ మేకను పట్టుకుని కొడుతా అంటే అంటది, అరుస్తుంది. రా నీ కళ్ళ ఏమైందిరా అప్పుడా చెప్పు అని చెప్పి మేకను కొడుతున్నారు. సరే, మేకను కొట్టి దాని రక్తం అంతా వలకేసి పొడిసేసి బట్టని ఆ మేక దగ్గర కొట్టి లేక మేకకే ధరింపజేసి కొడితే దానికి రక్తం అంతా అయిపోయింది. మేక మీద వేయబడిన వస్త్రం అంతా మట్టి రక్తం అయిపోయింది. సో ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తున్నారు, ఇది మాకు అరణ్యంలో దొరికింది, ఇది నీ కొడుకుదా ఏంటి చూడు. ఎంత కఠినమైన మాట అంటున్నారు వీళ్ళు. అమ్మో ఇది నాకు మాందే అని చెప్పి ఇంకెంతమంది వచ్చి ఆదరించినా ఆదరణ పొందలేదు యాకోబు. సో అయితే ఇప్పుడు ఈ పిల్లోడు ఎక్కడున్నాడు? మొన్న జరిగిన విషయం చెప్పేస్తుంటే చెప్పారు వీళ్ళు, ఇది దొరికిందని చెప్పారు. లేదు అమ్మేశామని చెప్పేస్తే పాపం సర్లే ఆడికి ఎంత డబ్బు అయితే అంత నేను ఎవడు కొనుక్కున్నాడో నేను డబ్బు చెల్లిస్తాను అని చెప్పి దానికి ఏదోలా తిరిగి తెచ్చుకుంటాడు పిల్లవాడిని. కానీ వారు హృదయంలో వాళ్ళు ఆ దోషాన్ని దాచుకున్నారు. సో మనం కూడా హృదయంలో దోషాలు దాచుకుంటే ఓ రోజు బయలుపడుతుంది. మరి రహస్యం ఏది కూడా దాగదు. అందుకే ఇక్కడ మనం నరుడుగా ఆదామే పాపాన్ని దాచుకున్నాడు కదా, పాపాన్ని హృదయంలో దాచుకున్నాడు. యోబు గ్రంథం 31 అధ్యాయంలో చూడండి, యోబు 31 యోబు 31:30. ముప్పై మూడు. ఆదాం చేసినట్టు నా దోషమును, ఇన్ ఇంగ్లీష్ 33
ఇన్ మై బోజం, నా రొమ్మున, నా హృదయంలో దోషాన్ని ఏం చేస్తారు? ఆదాము చేశాడు. మనం అందరము మనుషులు, ఆదాము నుండి వచ్చిన వారు. సో దోషాన్ని దాచుకుంటాము హృదయంలో, భోజంలో. బయలుపరచబడింది ఏది ఉండదు. కాబట్టి మన అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దాన్ని విడిచి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి మనం కూడా ఏదైనా దోషం లోపల దాచుకుంటే అది పగ, ద్వేషము, ఇవన్నీ మరి నిత్య జీవాన్ని కోల్పోయేటట్టుగా మనను ఆత్మీయమైన మరణానికి నడిపిస్తాయి. కాబట్టి మన దోషాలు ఏది దాచుకోక, ఏ వేషధారణను దాచుకోక దేవుని ఎదుట ఒప్పుకొనాలి, దేవుని ఎదుట చూపించగల. అప్పుడు కనికరం పొందుతాం, ప్రభు క్షమిస్తాడు. కాబట్టి ఇక్కడ యాకోబు కుమారులు ఇలాగా చేస్తున్నారు. మరి మనం కూడా దేవుని పిల్లలమే. ఇంకా దోషాలు మనలో దాచుకుని ఉంటే దేవుని ఎదుట సరి చేసుకుని మరి కనికరం పొందాలి. ప్రభు దగ్గర ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. తండ్రి మనకు తన ప్రియకుమారుని ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని ఎదుట సరి చేసుకొని మనం పరిశుద్ధపరచబడాలి. మన అంతరంగాల్లో, మన హృదయంలో దోషం పెట్టుకుంటే అది మన చూడండి, ఒకడు పక్షవాతంతో పడి ఉన్నాడు. కుమారుడా నీ పాపము అంటే అది రోగం అన్నమాట. సో ఆత్మీయమైన రోగాలు, పనిచేయలేనివి, మన కొదువులు ఎన్నెన్నో ఉంటాయి. అందుకే దోషాన్ని మనం ఎప్పటికప్పుడు వదిలేయాలి. మన రక్తంలో దోషం ఉంటే ఇష్టపడతామా? మన శరీరంలో ఏదైనా దోషం ఉంటే ఇష్టపడతామా? చెప్పండి. పరిశుద్ధపరచబడాలని కోరుతాం కదా. మరి మన రక్తంలోనూ మన శరీరంలోనూ దోషం ఉండకూడదని ఆశిస్తాం. అది వదిలించుకోవాలనుకుంటాం, ఆ తెగులు వదిలించుకోవాలనుకుంటాం. అది దోషాలే, ఇన్ఫెక్షన్స్ వదిలించుకోవాలనుకుంటాం. అయితే అంతకంటే ఫస్ట్ ఆంతర్యంలో, హృదయంలో లేక మనసులో, ఆత్మలో మన దోషములన్నిటినీ ఒప్పుకొనాలి. తండ్రి యొద్ద, పరలోకపు తండ్రి దగ్గర సరి చేసుకునిటే ఆంతర్యంలో నుండి మన దోషాలు పరిహరింపబడేవి. మన రక్తంలోనిదేమి మన దేహంలోది కూడా ప్రభు కడిగేస్తాడు. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయాన్ని యోసేపు మా ప్రభుని యేసుక్రీస్తును చూపిస్తున్నాడు. మోషే నన్ను గూర్చి రాసి ఉన్నాడని చెప్పారు. మీరు మోషే చెప్పిన మాటలు నమ్మిన వాళ్ళ మీరు నన్ను నమ్ముతారు. ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, కీర్తనలు, మరి ప్రవక్తల గ్రంథములు, ఇవి పరిశుద్ధ లేఖనాలు, అవి నన్ను గూర్చి రాయబడినాయని చెప్పావు. కాబట్టి మేము నిన్ను చూసినట్లు మా దోషములన్నిటి నుంచి మమ్మల్ని కడిగి, మా గుడ్డితనము, మా దోషములను కానీ మన్నించి ప్రభు మమ్మల్ని బాగు చేయము, ఆంతరింద్రియములను బాగు చేయము, స్వస్థపరచము, రక్తమును దేహాన్ని కూడా. ప్రభా మీరు మమ్మల్ని కనికరించము, ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించము. మీరు మాకు సహోదరుడిగా ఇవ్వబడ్డారు. మిమ్మల్ని అనేక విషయాల్లో మమ్మల్ని కొన్నావు, మిమ్మల్ని అమ్మివేసినవారు. తమను కొనిన ప్రభువునే వారు తృణీకరిస్తారు, అమ్మివేశారు అన్నారు. కాబట్టి ప్రభా దయచేసి నన్ను మమ్మల్ని కనికరించి నిన్ను అమ్మివేసుకున్న వారంగా కాకుండా, నిన్ను విసర్జించిన వారంగా కాకుండా ప్రేమించుటకు సహాయపడండి. ప్రభా నీ ప్రియకుమారుని మాకు ఇచ్చావు, ప్రేమతో మమ్మల్ని ప్రేమించే. కాబట్టి నీ ప్రేమను బట్టి నీ వందనాలు. నీ కుమారుని అంగీకరించున్నాము, నీ కుమారుని ముద్దు పెట్టుకుంటున్నాము. ప్రభా మీరు మాకు సహాయపడమని, ప్రభా ఈ నీ బిడ్డలందరినీ పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయ సహవాసం సదాకాలం తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్.